హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ ప్రెస్ మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు రాబోయే మన సార్వత్రిక ఎన్నికలు అయితే ఏవైతే ఉన్నాయో, మరి ఆ ఎన్నికల్లో రంపచోడవరం తరపు నుండి ఎమ్మెల్యే సీటుకి తెలుగుదేశం పార్టీ నుండి చాలామంది ఆశావాహులు ఉన్నారు. అయితే పార్టీని కష్టకాలంలో క్షేత్రస్థాయిలో ఎవరైతే పనిచేశారో, పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో 11 మండలాల్లో శక్తివంచన లేకుండా తన పని చేసుకుంటూ వెళుతూ ఉంది. ఈవేళ ఎవరైతే మళ్ళీ రంపచోడవరం సీటుకి అర్హులో అది పార్టీ అనేక సర్వేల రూపంలో తీసుకుంటూ ఉంది. ఇప్పటికే 6-7 సర్వేలు జరగడం జరిగింది. దాంట్లో భాగంగానే హనుమాన్ జంక్షన్ దగ్గర రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మాజీ మంత్రులు ప్రతిపాటి పుల్లారావు గారు, తర్వాత సుజీవ్ కృష్ణరాజు గారు పెట్టి మరి 1-to-1 ప్రోగ్రాం పెట్టడం జరిగిందండి. ఈ 1-to-1 ప్రోగ్రాం ఏంటంటే, ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ ప్రోగ్రాం. అది ఆ కాన్ఫిడెన్షియల్ ప్రోగ్రాంలో కార్యకర్త ఒపీనియన్ ఏంటి, ఏం చేస్తే పార్టీ బతుకుద్ది, ఎవరికి ఇస్తే టికెట్ నెక్కుద్ది అనేది ఒక అంతర్గతంగా జరిగిన చర్చ. ఈ చర్చ ఎక్కడ జరిగిందంటే హనుమాన్ జంక్షన్లో జరిగింది. దీనికి 54 మందిని నియోజకవర్గ స్థాయి నుంచి అన్ని విభాగాల్లోంచి 54 మంది వ్యక్తుల్ని ఎంపిక చేసి ఈ 54 మంది వ్యక్తుల యొక్క అభిప్రాయ సేకరణ అక్కడ చేయడం జరిగిందండి 1-to-1లో. దాంట్లో సుమారుగా ఇప్పుడు ఎవరైతే పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారో ఆ ఇన్ఛార్జి గారికి అనుకూలంగా కొన్ని, అలాగే ఆశావాహులకి కొంతమంది చెప్పడం జరిగింది. దాంట్లో మరి ముఖ్యంగా ఎవరు ఎంతమందికి చెప్పారనేది ఎవరికి తెలియదు. కానీ ఒక పత్రికా సోదరుడు మాత్రం 54 ఓట్లుంటే 56 ఓట్లు వచ్చినాయి, 56లో 45 మందికి పైగా వ్యతిరేకించారు అని రాయడం జరిగింది ఒక సోదరుడు. మేము అడుగుతూ ఉన్నాం, ఇలా వచ్చిందని నీకెవరైనా ప్రెస్ నోట్ ఇచ్చారా? లేదు. నిన్నేమైనా అక్కడ పరిశీలన కింద పార్టీ కానీ లేకపోతే నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా పంపించారా? ఏమీ లేకుండా, ఏ ఊహాగానాలతో, నువ్వు ఎలాంటి ఆధారం లేకుండా కేవలం ఊహాగానాలతో మీరు ఒకవేళ ఇలా ఉంది అలా ఉందని రాస్తే గొడవ లేదు, కానీ పర్టికులర్గా 45 మందికి పైగానే అని ఒక ఫిగర్ చెప్పారంటే అది ఒక తప్పుడు ప్రచారం అని. నియోజకవర్గంలో ఎవరైతే టికెట్లు ఆశిస్తూ ఉన్నారో ఆశించడం తప్పులేదు, కానీ పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వెళ్ళడం కోసం వరకు ఎవరైతే కష్టపడి 11 మండలాల్లో పనిచేస్తూ ఉన్నారో అలాంటి ఇన్ఛార్జ్ మీద ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ దాంట్లో ఒక మాట అన్నారు, ఇప్పటికి కూడా వంతల రాజేశ్వరి గారు వైసీపీతో కలిసి ఉండి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను అలాంటి వ్యక్తులకి ఒకటే చెప్తా ఉన్నాను, ఈవేళ రంపచోడవరం నియోజకవర్గంలో అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ గారు ఒక హత్యానేరం చేస్తే ఇప్పుడు ఎవరైతే ఈ 25-30 మంది టికెట్ల కోసం ఆశిస్తూ ఉన్నారో వాళ్ళెవరూ కూడా వైసీపీ ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్సీని ఎక్కడా కూడా వ్యతిరేకించిన దాఖలాలు కనపట్ల. ఏదైనా పోరాటం జరుగుతుందంటే అది కేవలం వంతల రాజేశ్వరి గారు మాత్రమే పోరాటం చేస్తూ ఆ వైసీపీ ఎమ్మెల్సీని ఎదుర్కోవడం జరుగుతూ ఉన్నది. మరి అటువంటిదప్పుడు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం అనేది ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులకి అయితే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా చివరికి మేము కూడా చెప్పేది ఏంటంటే, పార్టీ అన్ని రకాలుగా అభిప్రాయ సేకరణ చేస్తూ ఉంది. ఈ అభిప్రాయ సేకరణలో గెలుపు గుర్రాలు ఎవరైతే వాళ్ళకే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. మేము కూడా 100% పార్టీ అధిష్టానం ఏ వ్యక్తినైతే నియమిస్తుందో ఆ వ్యక్తి కోసమే పనిచేస్తాం. కాకపోతే ఈ లోపల కొంతమంది వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత ఇబ్బందులతో ఇప్పుడు పనిచేస్తున్న ఇన్ఛార్జ్ మీద ఆరోపణలు చేయడం కానీ, అవాకులు చవాకులు మాట్లాడడం కానీ అదైతే కరెక్ట్ కాదు. ఇప్పటికే చాలా సందర్భాల్లో మీరు అనేక విషయాలని పార్టీ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. పార్టీ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత కూడా పార్టీ తన వంతుగా కొన్ని సర్వేలు చేయడం జరుగుతూ ఉంది. ఆ సర్వేల్లో ప్రజాభిప్రాయ సేకరణ ఏ పార్టీ కూడా కాదందో, ప్రజాభిప్రాయ సేకరణ ఎవరికైతే ఉందో, పార్టీ ఎవరైతే ఏ నాయకులైతే ప్రజల్లో అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కష్టాల కోసం పాటుపడతారో, వాళ్ళని హక్కును చేర్చుకుంటారో వాళ్ళనే పార్టీ గుర్తిస్తుంది, ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. మరి ఈ సందర్భంగా
మా అభిప్రాయం ఏంటంటే ఈ ప్రసిద్ధ ఉద్దేశం ఏంటంటే అంటే అభూత కల్పన చేసి దయచేసి ఎవరు మాట్లాడొద్దు. మనం పార్టీ ఏ వ్యక్తికి నిర్ణయిస్తే ఆ వ్యక్తికి పనిచేద్దాం. అంతేగాని 45-56కి 45 సీట్లు వచ్చిన 45 మంది వ్యతిరేకిస్తూ ఉన్నారంటంలో తప్పు కాదు, తప్పులేదు. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర స్థాయిలో మేమే ఇక్కడ మాట్లాడుతున్నాం. ఆ వేళ వెళ్ళిన దాంట్లో ఎవరెంత మెజార్టీ ఉన్నది అది అధిష్టాన అంతరంగ వ్యవహారం. అది మీకు తెలియకుండా ఇలా ఓపెన్గా మాట్లాడి దాన్ని ఏంటంటే ఎదురు వాళ్ళ మీద బుర్ర చల్లడం వల్ల పనిచేసే వాళ్ళు కొన్ని ఇబ్బందులకు గురవుతారని తెలియజేసుకుంటూ, ఇక మీదట ఏదైనా ఉంటే మీరు అంతర్గతంగా మాట్లాడుకుని చర్చ చేయాలి తప్ప ఎవరు పని చేస్తున్నారో ఎవరు పని చేయట్లేదో చూసుకుని ఆలోచించాలి తప్ప మీకేమైనా వ్యక్తిగత ప్రాబ్లాలు ఉంటే అవి వ్యక్తిగతంగా చూడాలి తప్ప పనిచేసే నాయకుల మీద బుర్ర జల్లడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. మేము చివరికి పార్టీ టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళకి చేయడానికే పార్టీ క్యాడర్ అంత సిద్ధంగా ఉంది. దాంట్లో కొంతమంది వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించి లేనిది ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టు ఒక మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాంటి తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.